జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర, ఏంటమ్మా ఇది? లక్ష్మి, లక్ష్మి, ఏంటమ్మగారు? ఇంట్లో ఇంతమంది పనోళ్ళు ఉన్నారు, వచ్చి చైత్రకు సాయం చేయొచ్చు కదా. పాపం ఒక్కటి ఎంతకని చేసుకుంటుంది. అందరూ చూస్తూ ఉన్నారు గాని ఒక్కరు కూడా వెళ్ళడం లేదు. తీసుకో అది. అమ్మగారు అది తీసుకో అంటే ఏంటి నసుకుతున్నావు? హంసమ్మ గారు పని వాళ్ళెవ్వరిని స్టోర్ రూమ్ లోకి వెళ్ళొద్దన్నారమ్మా. డాక్టర్ అమ్మగారికి ఎవరైనా పనిలో సాయం చేశారని తెలిస్తే వాళ్ళని పనిలోంచి తీసేస్తానని గట్టిగా చెప్పారమ్మా. బామ్మగారు, వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. నా మూలంగా వీళ్ళు ఇబ్బంది పడకూడదు. లక్ష్మి, నువ్వెళ్ళు. అలాగే అమ్మా. ఏంటోనమ్మా, నువ్వంటే ఎంతో ఇష్టపడేవాడు ఇప్పుడు ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. ఈ ద్వేషం ఎప్పుడు ప్రేమగా మారుతుందో ఏంటో. సరే వెళ్ళమ్మా. ఏంటో ముని మనవడినో ముని మనవరాలనో ఎత్తుకొని ఆడించాల్సిన ఈ ముసలి వయసులో వీళ్ళని ఇలా చూస్తూ బాధపడేలాగా చేశావేంటి భగవంతుడా? బామ్మా, ఏంట్రా చిన్నోడా ఇలా చేసావు? ఏమైంది బామ్మా? ఇంట్లో ఇన్ని బాధలు చూస్తూ మనసంతా ఏదోలా అయిపోయిందని అదిగో ఆ స్ట్రెస్ రిలీఫ్ బాల్ ని చేతిలో పట్టుకొని ప్రెస్ చేస్తే అయినా కాస్త ఒత్తిడి తగ్గుతుందేమో అనుకున్నాను. నువ్వు వచ్చి ఆ బాల్ ని పోగొట్టావు. స్ట్రెస్ రిలీఫ్ బాలే కదా, నేను తీసుకొస్తాను. అదిగో ఆ రూమ్ లోకి పోయింది. చూసానులే. ఏంటి శ్రీవారు చేయిస్తున్నారు? ఇందాకే కదా ఎప్పటికీ పట్టుకోను అన్నారు. మనసు మారిపోయిందా? స్ట్రెస్ బాల్ ఇవ్వు చాలు. ఓహో, ఇదా? తీసుకో. ఆగిపోయావే. ఓ, నా కాళ్ళ దగ్గర ఉందనా? అవును కదా, భార్య కాళ్ళ దగ్గరికి భర్త రావడం తప్పే. కరెక్టే కరెక్టే. ఎక్స్ట్రాలు మాట్లాడుకున్నా బాల్ ఇవ్వు. ఏ బి సి ఏంటో పిలవటం? నాకు ఓ పేరుంది కదా హబ్బీ, పేరు పెట్టి పిలవచ్చు కదా. నా పేరు పలకడం ఇష్టం లేకపోతే నీకు ఎలా కావాలో అలా పిలిచేసేయి. భార్య భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో అలా. అరే, నేను మర్చిపోయాను. అసలు నేను నిన్నెలా పిలవాలో ఫిక్స్ అవ్వలేదు. నేను నీకు ముద్దు పేరు పెడితేనే కదా నువ్వు నన్ను ముద్దుగా పిలవడానికి. నేను నిన్ను శ్రీవారు అంటాను, నువ్వు నన్ను శ్రీమతి అను. ఎలా ఉంది? నచ్చలేదా? పెనిమిటి, నువ్వు నన్ను సతీ అని పిలవచ్చు. అది నచ్చలేదా? ఏమండోయ్ అని నేనంటాను, నువ్వు ఏమో అనేసాయి. నీ కోపానికి కూడా పిలవడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. బాగుంది కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.